విశాఖ నుంచి అరకు వెళ్లే దారిలో అందర్నీ ఆకర్షించే ప్రాంతం తాటిపూడి జలాశయం. విజయనగరం జిల్లాలో ప్రకృతి అందాల మధ్య అలరించే ఆ సహజ సిద్ధ జలాశయం ఉత్తరాంధ్రకే తలమానికం. పచ్చని కొండల మధ్య బోటు షికారు చేయడానికి వందల మంది పర్యాటకులు ఇక్కడికొస్తుంటారు. ఇంత ప్రాధాన్యత కలిగిన తాటిపూడిని పర్యాటక శాఖ పూర్తిగా నిర్లక్ష్యం చేస్తోంది. విశాఖ నుంచి అరకు వెళ్లే దారిలోనే విజయనగరం జిల్లా శృంగవరపుకోట మండల కేంద్రానికి అతి దగ్గర్లో ఉంది తాటిపూడి జలాశయం. అరకు వెళ్లే యాత్రికులు చాలామంది ప్రకృతి శోభతో అలరారే తాటిపూడి జలాశయంలో పడవ విహారానికి వస్తుంటారు. 3 కొండల మధ్య నిర్మించిన రిజర్వాయర్ ఇది. ఈ జలాశయంలో బోటు షికారు చేస్తుంటే చుట్టూ అటవీ ప్రాంతం, ఆ కొండల్లో అక్కడక్కడా చిన్న చిన్న గిరిజన పల్లెలు. ఇలా ఒక్కో జ్ఞాపకం మరపురాని అనుభూతిని పంచుతుంది. రాష్ట్రం నలుమూలల నుంచి పర్యాటకులు ఈ జలాశయం చూసేందుకు వస్తుంటారు. తాటిపూడిని ప్రధాన పర్యాటక కేంద్రంగా చేద్దామని ఎప్పట్నుంచో ఉన్న ప్రతిపాదన. ఇప్పటి వరకు ఆ ప్రతిపాదన కాగితాలు దాటలేదు. మంచి బోటింగ్ అంటే ఇండివిజువల్ గా సైక్లింగ్ చేసినట్టు బోటింగ్ ఒకటి ఉంటే బాగుంటుంది. దగ్గరలో మంచి హోటల్స్ అయితే లేవు, ఇంకా డెవలప్ అయితే చేయొచ్చు. ఎందుకంటే చాలా మంది వచ్చి విజిట్ చేస్తున్నారు. మనకి కాటేజీలు కానీ లేదా మంచి హోటల్స్ కానీ ఇంకా అందుబాటులో లేవు. ఆ బోట్లు కూడా ఇంకా అధునాతమైన బోట్లు ఉండాలి. తర్వాత ఇండివిజువల్గా 2-3 కలిసి బోట్ షికారు చేసేటట్టుగా కూడా ఉండాలి. ప్లేస్ చాలా బాగుంది, కానీ రావడానికి వే అది ఇది కొంచెం ఇబ్బందికరంగా ఉంది. ఈ బోట్లు ఏంటంటే ఒక లవ్ పర్సన్ ఇట్లా వంగితే అది అడపక్క పడిపోయే అవకాశం ఉంది. సేఫ్టీ చాలా తక్కువగా ఉంది. ఆదివారం సెలవు రోజుల్లో రోజూ వందల్లో పర్యాటకులు వస్తుంటారు. ఇక్కడి ప్రకృతి అందాల్ని ఆస్వాదించేందుకు అసలు సౌకర్యాలే లేవు. రాత్రి బస చేయడానికి వసతి గృహాల్లేవు. భోజనశాల కోసం ఊరంతా వెతుక్కోవలసిందే. నిర్మించిన ఒక్క వసతి గృహం హుద్హుద్ తుపాన్లో దెబ్బతిన్నాయి. 5 ఏళ్ల కిందట సుమారు 50 లక్షల రూపాయలతో కొన్ని భవనాలు నిర్మించి సగంలో వదిలేశారు. ఇప్పుడు ఆ భవనాలు పూర్తిగా పాడైపోయి అసాంఘిక కార్యకలాపాలకు కేంద్రాలుగా మారాయి. ఈ తాటిపూడి జలాశయం అత్యంత సుందరమైనటువంటి వాతావరణం కలిగి ఉంది. ఇక్కడ బోట్ షికారు ఏర్పాటు చేశారు, కానీ ఇప్పుడు బోట్లు కూడా ఏంటంటే కొంచెం భయం వేస్తుంది. ఆ బోట్లు కూడా అధునాతమైన బోట్లని వాడి ఇక్కడ అవతల కూడా గిరి వినాయక టెంపుల్ ఇవన్నీ మనకి ఏర్పాటు చేసి ఉన్నాయి. ఒక మంచి పిక్నిక్ స్పాట్గా తయారవడానికి కూడా దీనికి పూర్తి అర్హతలు ఉన్నాయి. ఎన్నో లక్షలెట్టి ఇక్కడ భవనాలు నిర్మించారు, కానీ వాటి ఇప్పటికీ ఓపెనింగ్ నోచుకోవట్లేదు. పైపచ్చి అసాంఘిక కార్యక్రమాలు, మర్డర్లు వగైరా యూత్ పాడైపోవడమే కాదు, మందు బాబులు ఎక్కువైపోవడం, దీనికి ఒక సెక్యూరిటీ లేకపోవడం, ఎటువంటి సంరక్షణ అయితే లేదు. ఇక్కడికొచ్చేదే బోటు షికారు కోసం. ఉన్న బోట్లలో చాలా వరకు మూలన పడ్డాయి. వాటిలో షికారు సంగతి సరే, ఎక్కడ మునిగిపోతాయో తెలీదు. ఆధునిక మరబోట్ల ప్రతిపాదన ఈనాటిది కాదు. గత 4-5 ఏళ్లుగా ఆ మాట వినిపిస్తోంది. పర్యాటక శాఖ మాత్రం ఆ విషయాన్ని పట్టించుకోవడం లేదు. అధునాతన బోట్లు వస్తే పర్యాటక పరంగా తాటిపూడి మంచి ఆర్థిక వనరే. ఈ కిందని బిల్డింగ్స్ అన్ని పాడైపోయి ఉన్నాయి. ఇంతకుముందు ఎవరు పట్టించుకున్నట్లేదు. కనీసం ఈ ప్రభుత్వమైనా పట్టించుకుని ఇక్కడ అసాంఘిక చర్యలు జరగకుండా చూసి కాస్త ఫ్యామిలీస్ వచ్చి ఇక్కడ ఎంజాయ్ చేసేటట్టుగా చేస్తే టూరిజం ఎంతైనా డెవలప్ అవుతుందండి. గవర్నమెంట్ కూడా బోల్డ్ అంత రెవెన్యూ వస్తుందండి. ఇంతకుముందు ఎండీ గారి కోసం బిల్డింగ్ కట్టారట, దాంట్లో కూడా చాలా మంది వస్తుంటారు. ఇక్కడ అడ్డుకునే సరైన సెక్యూరిటీ లేరు. చాలా బాధాకరంగా ఉంది. ఎవరు అడ్డినా సరే అడ్డుకునే పరిస్థితి లేదు. ఇక్కడ అవుట్ పోలీస్ స్టేషన్ ఒకటి ఉంది, దానివల్ల కూడా సమంగా ఏమీ ఇది అవ్వట్లేదు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యాటకానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారు. ప్రకృతి అందాల మధ్య అలరారే తాటిపూడిని కూడా అరకు టూరిజం పరిధిలో అభివృద్ధి చేసి అన్ని సౌకర్యాలతో వసతి గృహాలు, రెస్టారెంట్లు ఏర్పాటు చేస్తే నవ్యాంధ్ర పర్యాటక మణిహారంలా తాటిపూడి కూడా మంచి పాత్ర పోషించగలదు.